గురుగారు, మనకి తీర్థాలు అనేకం, వాటిలో ప్రభాస తీర్థం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? తప్పకమ్మా. ఎందువల్ల అంటే మీరన్న ఆ పదమే అటువంటిది. ప్రభాసం అనేటువంటిది గొప్ప తీర్థం. అసలు ఆ సంస్కృత పదం ప్రభాసం అంటేనే ప్రకాశమని, భాషించడం అంటే ప్రకాశించడం. ప్రభాస తీర్థం అంటే ఆ తీర్థాన్ని సందర్శించిన, ఆ తీర్థం గురించి విన్నా, తీర్థం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనసులో ప్రభాసం అనేటువంటిది కలుగుతుంది, ప్రకాశ శక్తి కలుగుతుంది. మరి ఎటువంటి ప్రకాశం అంటే ఆత్మప్రకాశం. అందువల్లే ప్రభాస తీర్థానికి నిజంగా చెప్పాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మకు ప్రభాస తీర్థానికి చాలా సంబంధం ఉంది. అలాగే మనకు ప్రథమ జ్యోతిర్లింగమైనటువంటి మనకు సోమనాథ్ జ్యోతిర్లింగం కూడా ప్రభాస తీర్థానికి చేరువలోనే ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మళ్ళీ మనం గమనిస్తే శివకేశవ అభేదం, శివకేశవ ఏకత్వమే మనకు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో మనం ఏ మూల వెళ్ళినా, ఏ క్షేత్రాన్ని చూసినా కూడా ఒకే తత్వం, అదే అద్వైత తత్వం. శివకేశవులకు భేదం లేదు అని తెలియజేసేటువంటిదే ఈ ప్రభాస తీర్థం. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి ఇచ్చినటువంటి సందేశం కూడా ఉందమ్మ. అలాగే ఈ ప్రభాస తీర్థంలోనే చంద్రుడు శాప విముక్తిని పొందాడు. అలాగే చంద్ర ప్రతిష్ఠితమైనటువంటి లింగం కూడా అక్కడ ఉంది, ఈనాటికి కూడా మనం దర్శించవచ్చు. అలాంటి దివ్యమైన క్షేత్రం. నిజంగా చెప్పాలి అంటే ప్రభాస తీర్థం తపశ్చర్యకు చాలా మంచిది. ఎందువల్ల అంటే ఆ ప్రభాస తీర్థంలో చేసేటువంటి జపం అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అక్కడ మన మనస్థితి కూడా తపస్సుకు కానివ్వండి, జపానికి కానివ్వండి, మనం చేసే స్వాధ్యాయానికి కానివ్వండి అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభాస తీర్థ వైభవం ఇంత అని మనం నిజంగా చెప్పలేని స్థితిలో ఉంటాం.